నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతున్న చర్యలు లేవని మండిపడ్డారు నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన విస్తృత ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో పర్యటించారు. సీఎం నివాసానికి కూతవేటు, శాంతి భద్రతలు అదుపులో లేవని, గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఒక్క అవకాశం అని ఒక మాయమాట చెప్పారు. ఆ మాయమాటకి 5 కోట్ల ఆంధ్రులు పడిపోయారు. ఈరోజు ఆ ఒక్క అవకాశాన్ని ఒక్క తరం కాదు 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళింది. ఈరోజు ఏ ఒక్క పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మన రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు ఒరిస్సాకి వెళ్ళిపోయినాయి. అమరావతి కానివ్వండి, ఇతర ప్రాంతాలకు రావాల్సిన పెట్టుబడులు హైదరాబాద్కి వెళ్తున్నాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం లాగా నిలబడాలనేది అందరి లక్ష్యం. తప్పనిసరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ, రాష్ట్రానికి గ్యాంబ్లింగ్ కూడా తేవాలని చూశారని, ఇందులో భాగంగానే వైసీపీకి 160 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాదనేలా ఆ పార్టీని ఓడిస్తేనే పారిశ్రామికవేత్తతో నమ్మకం కలిగి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానమని మరోసారి లోకేష్ స్పష్టం చేశారు. మీరు ఎప్పుడైతే వైకాపా పార్టీకి 10 కన్నా తక్కువ ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపిస్తారో అప్పుడు ఇన్వెస్టర్ కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరందరూ చూసారు లేదో, ఎలక్ట్రల్ బాండ్స్ పైన చర్చ జరుగుతుంది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డోనర్ టు వైసీపీ ఇస్ లాటరీ కంపెనీ అండి, లాటరీ అండ్ బెట్టింగ్ కంపెనీ. 160 కోట్ల రూపాయలు ఇచ్చాడు బాండ్స్ ద్వారా ఒక్క వ్యక్తి. కనీసం ముఖ్యమంత్రి గారి ఇల్లు కరెక్ట్గా ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో పడలేదు. ఆయన నివసిస్తున్న ప్రాంతం చుట్టుపక్కల కూడా గవర్నమెంట్ వాంటెడ్ టు లీగలైజ్ గ్యాంబ్లింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే గంజాయి చాలదంట వాళ్ళకి. ఇప్పుడు లాటరింగ్ గ్యాంబ్లింగ్ కూడా తీసుకొద్దాం, అది వాళ్ళకి కమిట్మెంట్ ఏదో ఇచ్చారు. దానికి 160 కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా ఒక లాటరీ కింగ్ నుంచి జగన్ గారి పార్టీకి డబ్బులు వచ్చినాయి. 160 crores. సో గంజాయి డబ్బులు, మద్యం డబ్బులు, ఇప్పుడు లాటరీ డబ్బులు. ఇంకా అలాంటి వాళ్ళు గెలిపిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ ఫణీంద్ర కుమార్ పాల్గొని చెవి, ముక్కు, గొంతు, స్వర సమస్యలపై సలహాలు, సూచనలు అందించారు. వయసు పెరిగే కొద్దీ స్వరపేటిక కండరాల పట్టుత్వం తగ్గిపోతుందన్నారు. వ్యాయామం ద్వారా స్వరపేటిక కండరాల సమస్యను తగ్గించవచ్చని తెలిపారు. సో పెద్ద వయసులో వచ్చే స్వరము, ఆహార సమస్యలు, అది ఈరోజు టాపిక్. సో పెద్ద వయసులో వచ్చే స్వర సమస్య కారణాలు ఏంటి ముఖ్యంగా తెలుసుకుందాం. ఒకటి, మన శరీరంలో కండరాల పటుత్వం ఎక్కడ తగ్గిపోతుందో స్వరపేటికలో ఉండే కండరాలు కూడా పటుత్వం తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా స్వరపేటికలో కండరాల పటుత్వం తగ్గుతుంది. మనకేంటి, మన కండరాల యొక్క శక్తిని పెంచుకోవాలంటే నిత్య వ్యాయామం అవసరం బాడీకి. అట్లాగే ఈ స్వరాన్ని కూడా మెయింటైన్ చేయడానికి వ్యాయామం కూడా అవసరం బాడీ కూడా. ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జాంపుల్ లతా మంగేష్కర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా 70 ఏళ్ళు వచ్చినా పాడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ప్రాక్టీస్ ఆపేస్తారో సింగర్స్, వాళ్ళ మజిల్స్ అన్ని క్లాప్ అయిపోతుంది. సో నిత్య వ్యాయామం ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరము. రాజకీయాలపై యువతలో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని, వాటిని పటాపంచలు చేస్తూ యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన జిల్లా తెలుగు యువత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంతు సాయంగా యువతకు, ఇతరులకు తోడ్పాటును అందించేందుకు రాజకీయాలకు వచ్చినట్లు చెప్పారు. యువత నిరుత్సాహపడకుండా సాంకేతికతతో పోటీ పడుతూ ముందుకు సాగాలన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను కలిసి రాబోయే 10 ఏళ్లకు ఉపయోగపడేలా పలు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. యువత కదిలితే
ప్రభుత్వాలు మారుతాయి. అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయి. మనం ఏ విధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది కనుక లేకపోతే వచ్చే 5-10 సంవత్సరాలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాబోయే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ చేతుల్లో సమాజం అతి తక్కువ మంది సమాజంలో ఉన్నటువంటి సంపద అతి తక్కువ మంది చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. చదువుకున్న వాళ్ళు ఏమీ చేయలేని, ప్రశ్నించలేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, నేను కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ సమాజానికి నెక్స్ట్ 10-20 సంవత్సరాలు ఏదైతే అవసరమో అవన్నిటినీ కూడా ఆలోచించి డిఫరెంట్ ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. రాజధాని పరిధిలో 3 యూనివర్సిటీలు తెచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. మరో 40 యూనివర్సిటీలు రాజధానికి రావడానికి సిద్ధంగా ఉంటే జగన్ వాటిని రద్దు చేశారని ఆరోపించారు. తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతో మంది యువతను ఇబ్బందులు పెట్టారని, అయినా తెలుగు యువత ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు పశ్చిమ టీడీపీ నాయకులు కోవెలముడి రవీంద్రబాబు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎందుకంటే ఒక ఐటీఏ కాదు, ముందు ఇక్కడ అగ్రికల్చర్ గా, ఫుడ్ గా కానీ, యూనివర్సిటీలుగా కానీ ఎన్నో మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చూస్తా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటే 3 అద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మీరు అమెరికా లాంటి ప్లేసుల్లో ఒక యూనివర్సిటీ ఉంటే దాని చుట్టూ ఒక మహానగరాలు ఏర్పడతాయి. మరి అలాంటివి 3 తీసుకొచ్చారు. మీకు అర్థం కాదు ఏంటంటే ఇంకా 30 నుంచి 40 ఉన్నాయి. 40 యూనివర్సిటీలకు కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు కానీ పర్మిషన్లు ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీటినన్నింటినీ క్యాన్సిల్ చేశారు. అవి చాలా మందికి తెలియవు కూడా. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులతో కలిసి కొత్తపేట సిపిఐ కార్యాలయంలో చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని, ఇక్కడ నాయకుల కాళ్లు పట్టుకుని 25 సీట్లు నొక్కేసే కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీలో 90% ఉత్తర బీజేపీ అంటే అసహ్యించుకుంటున్నారన్న పాయింట్, 5% కూడా ఓట్లులని బీజేపీ పంచిన ప్రాంతీయ పార్టీలు చేరడం సిగ్గుచేటన్నారు. విభజన హామీల కోసం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నామని, మోడీ మాయలో రాష్ట్ర నాయకులు పడి ప్రజలను కూడా పడేయవద్దన్నారు. గౌరవ మోడీ గారు అని ప్రచారం ఎలా ఉందంటే, మేము 400 గెలిచేస్తా ఉన్నారు. అయ్యా, గుజరాత్లో 26కి 26 మీరు గెలిచారు, రాజస్థాన్ 25 గెలిచారు, మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్లో ఉన్న దాంట్లో 99% మీ సీట్లు మీయే. అలాగే బీహార్లో కూడా మీయే, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా మీయే, కర్ణాటకలో 28 సీట్లు ఉంటే 25, మా తెలుగు నటిమణి సుమలత గారితో కలుపుకుంటే 26 సీట్లు మీయే. ఇంకా తగ్గిపోతుంటే ఎక్కడి నుంచి గెలుస్తారండి? మిగతా దేశాలు భూటాన్ అన్ని కలుపుకుని గెలుస్తారా? మాయా ప్రపంచంలో పెడుతున్నారు జనాలు. ఖచ్చితంగా సీట్లు తగ్గుతున్నాయి. అందుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నాయకుల కాళ్ళు పట్టుకుని, వాళ్ళు కాదు మీరు పట్టుకున్నారు, మీ కుట్రలకు బలి చేస్తున్నారు. ఇక్కడ రాయలసీమ, ఉత్తరాంధ్రకు ₹1 కూడా నిధులు కేటాయించకుండా ఏ ముఖం పెట్టుకుని బీజేపీ ఇక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ సభలో విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడని బీజేపీని టీడీపీ, జనసేన పార్టీలు మోయడం సిగ్గుచేటన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవంతో ఇంకా నిలబడి పోరాడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో 90% మంది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అసహించుకున్నారు. వాళ్ళు ప్రశ్నించండి. వాళ్ళ నాయకుడు తీసుకున్న చర్యకి తప్పనిసరి బయట మాట్లాడుతున్నారేమో గమనించండి. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పెట్టిన పార్టీ. ఒక్కసారి వాళ్ళు చూడండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అనేక మంది కడుపులు రగులుకుపోతున్నాయి. చెప్పలేని పరిస్థితి వాళ్ళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.